వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. మనది ప్రజాస్వామ్యం. ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటుంటారు. అందుకే ఎన్నికల సమయంలో పార్టీలన్నీ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికే నానా తిప్పలు పడతాయి. 5 ఏళ్ళు జనాన్ని పట్టించుకొని నేతలు కూడా ఎన్నికల సమయంలో మాత్రం ఇంటింటికి తిరిగేస్తారు. ఇప్పటిదాకా మనకు తెలిసిన సంగతి ఇదే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కొత్త విషయం బయటకు చెప్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు డబ్బులు పడేసి మరీ కూల్చగలరని అతి రహస్యాన్ని బట్టబయలు చేసేశారు. దీంతో తెలంగాణలో లుకలుకలు రేగాయి. అసలు ఏ ధైర్యంతో కొత్త ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగానే సర్కార్ను పడగొట్టే కుట్ర జరుగుతోందా? రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు అంత సాహసం చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు మనకు నచ్చినా నచ్చకపోయినా వాటికి 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. అంతేకాని ప్రభుత్వాల పనితీరు నచ్చకపోతే ఎంత డబ్బులున్నా కూల్ చేయడం అంత తేలిక కాదు అనేది ఇప్పటిదాకా ఉన్న భావన. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాక కొత్త అనుమానాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో రేవంత్ సర్కార్ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు. అవసరమైతే అందుకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇక ఈ మాట అన్నది ఏదో సాదా సీదా వ్యక్తి అయితే కాదు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, ఈ మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని పడేస్తారా? అందుకు కావలసిన 100 కోట్ల రూపాయల్ని సిద్ధం చేస్తున్నారా? ఏంటి ఈ దుర్మార్గం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు పడేయగలరా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నంత మాత్రాన ఏకంగా ప్రభుత్వాన్ని పడేస్తారా? పడేయాలంటూ బీఆర్ఎస్ లాంటి పార్టీలను కోరుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా జరగకపోతే, 100 కోట్ల రూపాయలు చేతుల్లో ఆడకపోతే, బిల్డర్లు, రియల్టర్ల మాట నడవకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నమాట. ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత దమ్ము ఉండాలి? పొలిటికల్ లీడర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్ల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు అతని మాటలైతే కావు. అవి స్వయంగా కేసీఆర్ మాటలు, బీఆర్ఎస్ నేతల మాటలు అని మంత్రులు కూడా చెప్తున్నారు. ఇక అభివృద్ధి అంటే విద్య, వైద్యం, మంచినీరు, మంచి ఆహారం, రోడ్లు, వ్యవసాయం, అభివృద్ధి, శిశు మరణాలు తగ్గించడం, చదువులు పెంచడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ఉద్యోగాలు కల్పించడం, ఇలా చాలానే ఉంటాయి. కేవలం రియల్ ఎస్టేట్ బాగుంటే చాలు, ఎకరం 100 కోట్లకు అమ్ముకుంటే చాలు, అదే అభివృద్ధి అనుకొని ఈ భ్రమలోనే 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సాగిల పడిపోయిన వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలా? అలా లేకపోతే ఏకంగా రేవంత్ సర్కార్ని పడేస్తారా? రియల్టర్లు ప్రభుత్వాన్ని పడేయమంటున్నారు, డబ్బులు పెట్టుబడి పెడతామంటున్నారని ఓపెన్గానే చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం, దారుణం మరొకటి ఉంటుందా? ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను వేలాది కోట్లు పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూల్చివేస్తారా? ప్రజలకు బీఆర్ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వాలు రియల్టర్ల అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్ళు చెప్పింది వింటూ, వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడుతూ వాళ్లకు అనుకూలంగా జీవోలు తెస్తూ ఉండాలా? రియల్ ఎస్టేట్ వాళ్ళు తమకు ఇష్టమైన రేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఆమోదించాలా? అలా చేయకపోతే ప్రభుత్వాన్ని పడేస్తారా? దీనికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయా? ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లే కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు పడగొట్టేస్తే ఇక ఓటుకు విలువ ఎక్కడుంటుంది? మరి ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. కొత్త ప్రభాకర్ రెడ్డితో ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాము అన్న రియల్టర్లు ఎవరో తేలాలి. అంతేకాదు, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వాన్ని పడగొట్టేయడానికి కుట్రలు పన్నుతున్నాయి, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తున్నాయి? ఈ వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టాలి. ప్రభుత్వం తప్పులు చేస్తే, సర్కార్ పొరపాట్లు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి, ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలి, అందుకు అవసరమైతే ఉద్యమించాలి.
అంతేకాని రియల్ ఎస్టేట్ సంస్థల లాభాల కోసం ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినంత. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రభుత్వాన్ని పడేస్తామని చెప్తున్నారు, సర్కార్ని కూల్చడానికి డబ్బులు పంపిస్తున్నారు అంటున్నారో వాళ్లను బయటకు లాగాలి, వారిపై కేసులు పెట్టాలి. ఇది జరిగితేనే ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్కు అడ్డుకట్టపడుతుంది. అంతేకాదు, రియల్టర్లు వ్యాపారస్తుల కోసమే పార్టీలు ప్రభుత్వాలు నడుస్తున్నాయనే వాదన తప్పు అని రుజువవుతుంది. మరి ఈ వ్యాఖ్యలు విన్నవారు ఎవరికైనా డబ్బుంటే సర్కార్ను కోల్చడం పెద్ద పని కాదనుకుంటే అది వారి తప్పు కాదు. ఇన్నాళ్ళు ప్రజా తీర్పుతో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. మరి అనుకున్న వారంతా అమాయకులేనని కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.